శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ముందు చెప్పబడిన యజ్ఞములు చేసిన తర్వాత యజ్ఞ ప్రసాదమును స్వీకరిస్తే వారికి శాశ్వతమైన బ్రహ్మపదం లభిస్తుంది. యజ్ఞము చేసిన తర్వాత చేసే భోజనం కూడా యజ్ఞఫలము యజ్ఞశేషము అవుతుంది. అటువంటి యజ్ఞము కనీసం ఒక్కటైనా చెయ్యాలి. అప్పుడు ఈ మానవ జన్మ ఎత్తినందుకు సార్థకత కలుగుతుంది. ఏమీ చెయ్యకపోతే ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా, అంటే మరుజన్మలో కూడా సుఖం కలగదు. ముందు చెప్పబడిన యజ్ఞములలో కొన్ని పూజలు వ్రతాలు ఉన్నాయి. ఇవి చేసిన తర్వాత భగవంతునికి నివేదించిన పదార్థాలను భగవంతుని ప్రసాదంగా ఆరగించడం వలన శరీరం మనస్సు పరిశుద్ధమవుతుంది. భగవంతునికి నివేదించిన పదార్థములు అమృతంగా మారిపోతాయి. అవి తింటే మనం కూడా అమృతత్వమును సంతరించుకుంటాం. అందుకే భగవంతునికి నివేదించిన పదార్థాలను ప్రసాదము అని, అమృతముతో సమానము అని మనం భక్తితో కళ్ళకద్దుకుని మరీ తింటాం. సత్యనారాయణ వ్రత ప్రసాదం ఇటువంటిదే. శ్రద్ధతో దీక్షగా వ్రతం చేసి లేదా వ్రతం జరిగే చోట కూర్చుని వ్రతం అయిన తర్వాత ప్రసాదం స్వీకరించాలే కానీ కేవలం ప్రసాదం పెట్టే సమయానికి వాలిపోయే ప్రసాద భక్తులం కాకూడదు. ముందు చెప్పినట్లు యజ్ఞము, దానికి ఉపయోగించే వస్తువులు, ఆ యజ్ఞము చేసే వ్యక్తులు, ఆ యజ్ఞఫలము అంతా బ్రహ్మ పదార్థమే అని చెప్పారు కదా. ఇప్పుడు యజ్ఞం చేసిన తర్వాత మిగిలిన పదార్థములు కూడా బ్రహ్మమే అంటున్నారు. అవి ఆరగిస్తే వాళ్ళు కూడా బ్రహ్మ స్వరూపులు అవుతారు. మనం ఏదన్నా పని చేస్తే ఆ కార్యం యొక్క గొప్పదనం దాని ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనం యజ్ఞం అనే కర్మ చేస్తున్నాం. యజ్ఞము బ్రహ్మమైనప్పుడు ఆ యజ్ఞఫలం కూడా బ్రహ్మమే అవుతుంది కదా. మనం బాహ్య ప్రపంచంలో అనేక కర్మలు చేస్తూ ఉంటాం. వాటికి తగిన ఫలితాలను పొందుతూ ఉంటాం. ఆ ఫలితాలన్నీ కేవలం క్షణికములే, ఇలా వచ్చి అలా పోతాయి. కానీ మనం చేసే కర్మ బ్రహ్మస్వరూపం అయినప్పుడు, దాని ఫలితం కూడా బ్రహ్మమే అయినప్పుడు ఆ ఫలితం శాశ్వతంగా ఉండిపోతుంది, మనకు శాశ్వతానందాన్ని కలుగజేస్తుంది. మనం ఈ జన్మ ఎత్తింది మోక్షం కోసం. మోక్షం అంటే ప్రాపంచిక విషయాల నుండి విముక్తి పొందడం. అటువంటప్పుడు మనం కేవలం క్షణికములు అయిన సుఖములు ఇచ్చే వాటి కోసం ప్రాకులాడే కంటే శాశ్వతానందాన్ని ఇచ్చే బ్రహ్మయజ్ఞం కోసం ఎందుకు ప్రయత్నించకూడదు? కాబట్టి మనం అందరం ముందు చెప్పబడిన దేవయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, ద్రవ్యయజ్ఞము, తపోయజ్ఞము, యోగయజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము, ఆహార సంయమనము, వీటిలో ఏదో ఒక యజ్ఞమును శ్రద్ధాభక్తులతో ఏకాగ్రతతో నిష్కామంగా చేసి శాశ్వతానందమును ఎందుకు పొందకూడదు? కాబట్టి మనం మన పరిధిలో ప్రతిరోజు దేవునికి పూజా కార్యక్రమంను నిర్వర్తించి వండుకున్న పదార్థాలను దేవుడికి నివేదించి తర్వాత భుజించాలి అనే నియమం పెట్టుకోవాలి. అదే దేవయజ్ఞము. అలా కాకుండా వండుకున్నది దేవుడికి అర్పించకుండా తింటే పాపం తింటున్నట్లు అని ఇదివరకే తెలుసుకున్నాము. అటువంటి వానికి ఈ లోకంలో సుఖం ఉండదు, పరలోకంలో అంటే తర్వాతి జన్మలో కూడా సుఖం ఉండదు. కాబట్టి ఉత్తమమైన మానవ జన్మను పొంది కూడా కేవలం ప్రాపంచిక విషయముల కోసం ప్రాకులాడడం అవివేకం అని తెలుసుకోవాలి. మనకు చేతనైన ఏదో ఒక యజ్ఞము చేసి భగవంతునికి నివేదించి ఆ యజ్ఞశేషమును తింటే అది అమృతంతో సమానం. ఇక్కడ అమృతము అంటే మృతం లేని జ్ఞానము, వివేకము, శాంతి కలుగుతుంది అని అర్థం. అంతేకాని మనకు చావు రాదు అని అర్థం కాదు. పుట్టినవాడు చావక తప్పదు అని గీతావాక్యం. కాబట్టి అమృతం అంటే అవ్యయము అయిన ఆత్మతత్వము, ఆత్మ జ్ఞానము అని అర్థము. ఇటువంటి యజ్ఞములు అంటే దేవతా కర్మలు కనీసం ఒకటి అయినా చెయ్యనివాడు, అంటే ప్రతిరోజు దేవుడికి దీపం పెట్టి తాను తయారు చేసుకున్న భోజనమును పరమాత్మకు నివేదించనివాడు ఈ లోకంలో కాదు కదా, పరలోకంలో కూడా అంటే మరుజన్మలో కూడా సుఖపడడు. వాడికి సుఖము శాంతి అనేవి ఉండవు అని పరమాత్మ బోధించాడు. ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది. జ్ఞానయజ్ఞము, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, తపస్సు, ప్రాణాయామము మొదలైనవి చేస్తే యజ్ఞ శేషము అనేది ఉండదు కదా అని. మనం ఏ పని చేసినా అది తుదకు భోజనముతో సమాప్తి అవుతుంది. ఆ భోజనమునే భగవంతునికి నివేదించి ఆ అమృతాన్ని భుజించాలి అని అర్థం.
జ్ఞానయజ్ఞము, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, తపస్సు, ప్రాణాయామము మొదలైన యజ్ఞముల ఫలము దాని వలన మనశ్శాంతిని, సుఖశాంతులను పొందడం కళ్ళకు కనిపించే ఫలములు కాదు, మనస్సుతో అనుభవించేవి. అవి కూడా అమృతములే, అంటే మృతము కానివి, శాశ్వతమైనవి. ఓ అర్జున, ఈ ప్రకారంగా వివిధములైన యజ్ఞములు అన్నీ వేదములలో చెప్పబడ్డాయి. ఈ యజ్ఞములు అన్నీ కర్మల వలన ఏర్పడ్డాయి. కాబట్టి ఏ కర్మ చేసినా అది ఒక యజ్ఞంలాగా భగవంతుని పరంగా చేయాలి. అప్పుడే నీకు ముక్తి లభిస్తుంది అని తెలుసుకో అని పరమాత్మ బోధించాడు. కర్మలలో పుట్టి పెరిగి కర్మలు చేసే ప్రతివాడు ఈ యజ్ఞముల గురించి తెలుసుకోవాలి, ఆచరించాలి, శాశ్వతానందాన్ని పొందాలి. అందరూ వేదములను చదవలేరు, చదివినా అర్థం కావు. కాబట్టి పరమాత్మ మనకు వివరంగా, క్లుప్తంగా ఈ యజ్ఞాల గురించి చెప్పాడు. కర్మజాన్ అంటే ఈ యజ్ఞములు అన్నీ కర్మల వలన పుట్టినవి. ఏ యజ్ఞము కానీ శ్రద్ధతో, నిష్ఠతో, భక్తితో చేయాలి, కానీ ఏ ప్రయత్నము లేకుండా సోమరిగా కూర్చోకూడదు. కాబట్టి ఇంద్రియములను, మనస్సును నిగ్రహించి ఏదో ఒక యజ్ఞము చేసి జ్ఞానము సంపాదించి మోక్ష మార్గంలో ప్రయాణం చేయాలి, కానీ ఏ ప్రయత్నము లేకుండా జ్ఞానం రమ్మంటే రాదు అని పరమాత్మ నిర్ద్వంద్వంగా చెప్పాడు. ఒకసారి ఇప్పటి వరకు ఎన్ని యజ్ఞములు చెప్పబడ్డాయో తెలుసుకుందాం. శ్లోకం 25లో దైవయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, 26లో ఇంద్రియ సంయమనము, శబ్దము మొదలగు విషయములను నిరోధించే యజ్ఞము, 27లో మనోనిగ్రహ యజ్ఞము, 28లో ద్రవ్యయజ్ఞము, తపోయజ్ఞము, యోగయజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము, జ్ఞానయజ్ఞము, 29లో ప్రాణాయామము, 30లో ఆహార నియమములు అనే యజ్ఞము. మొత్తం 12 రకాలైన యజ్ఞములు చెప్పబడ్డాయి. ఇవే కాదు, వేదాలలో ఇంకా చాలా విధాలైన యజ్ఞముల గురించి చాలా విస్తారంగా, విపులంగా చెప్పబడింది. ఈ యజ్ఞములన్నింటినీ స్థూలంగా 2గా విభజించవచ్చు. అవే జ్ఞానయజ్ఞము, కర్మయజ్ఞము. కర్మయజ్ఞములు కూడా జ్ఞాన సముపార్జనకు తోడ్పడతాయి. అందుకని ముందు కర్మయజ్ఞములు ఆచరించి వాటి వలన చిత్తశుద్ధి, మానసిక నిర్మలత్వము పొంది తరువాత జ్ఞానయజ్ఞములు చేసి మోక్షానికి మార్గాన్ని సుగమం చేసుకోవాలి. ద్రవ్యములతో కూడిన యజ్ఞము కంటే జ్ఞానము గురించి చేసే యజ్ఞము గొప్పది అని పరమాత్మ చెప్పాడు. ద్రవ్యములు అన్నీ శాశ్వతాలు కావు, జ్ఞానం నాశనమయ్యేది కాదు. పైగా ద్రవ్య యజ్ఞములు చేస్తే వచ్చేది జ్ఞానమే. జ్ఞానమునకు తొలిమెట్టు ద్రవ్యయజ్ఞం. కాబట్టి ద్రవ్యయజ్ఞం కంటే జ్ఞానయజ్ఞం గొప్పది. జ్ఞానయజ్ఞము అంటే ఆత్మతత్వమును గురించి విచారించడం, తెలుసుకోవడం, పరిశోధించడం. ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి అని విచారించడం. మన జ్ఞానేంద్రియాలతో గ్రహించే విషయాలను వివేకంతో పరిశీలించడం, భగవంతుని గురించి వినడం, మననం చేయడం, ఆచరించడం, ఇంద్రియములను, మనస్సును నిగ్రహించడం, పూర్వజన్మ వాసనలను పూర్తిగా నిర్మూలించడం మొదలైనవి జ్ఞానయజ్ఞం క్రిందకొస్తాయి. ఇంకా ద్రవ్యయజ్ఞము అంటే ధనముతో సంపాదించిన వస్తువులతోనూ, బంగారముతో చేసిన వస్తువులను ఉపయోగించి చేసే యజ్ఞములు. ద్రవ్యము, వస్తువులు అశాశ్వతములు కాబట్టి జ్ఞానయజ్ఞమే శ్రేష్టము అని అన్నారు. ద్రవ్య యజ్ఞమునకు ధనం కావాలి, వస్తువులు కావాలి. కానీ జ్ఞాన యజ్ఞమునకు మన ప్రయత్నం తప్ప వేరే ఏది అక్కరలేదు. మనం విహిత కర్మలు చేసినా, కర్మలో అకర్మను చూసినా, అకర్మలో కర్మను చూసినా తుదకు అది జ్ఞానానికే దారితీస్తుంది. కాబట్టి ఏది వృధా కాదు. ఏ కర్మయజ్ఞం చేసినా అది తుదకు మానవునికి చిత్తశుద్ధిని కలిగించి జ్ఞానమును సంపాదించి పెడతాయి. నదులన్నీ సముద్రంలో కలిసినట్లు ఎన్ని కర్మలు చేసినా అవి తుదకు జ్ఞానము అనే సముద్రంలో కలుస్తాయి. అందుకే పరమాత్మ జ్ఞానే పరిసమాప్యతే అనే పదం వాడాడు. మనం ఏ యజ్ఞం చేసినా తుదకు జ్ఞానంతో పరిసమాప్తం అవుతుందని అర్థం. మనం చేసే సమస్తమైన కర్మలు, యజ్ఞములు, వాటి ఫలములు అన్నీ జ్ఞానంలో కలిసిపోతాయి, శాశ్వతత్వాన్ని పొందుతాయి. కాబట్టి మనం ఏదైనా మంచి పని శ్రద్ధతో, భక్తితో, దైవపరంగా, నిష్కామంగా చేస్తే అది యజ్ఞంతో సమానం. దానికి మంచి ఫలం ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది. అది జ్ఞానానికి దారితీస్తుంది. కాబట్టి ప్రతి మానవుడు కూడా జ్ఞానాన్ని పొందాలి అనే లక్ష్యంతోనే కర్మలు చేయాలి, కానీ ఏవో తాత్కాలిక సుఖముల కోసం కాదు. కర్మయజ్ఞము యొక్క లక్ష్యం జ్ఞానం పొందడం. దానికి సాయపడేదే కర్మ. అంతేకాని ద్రవ్య యజ్ఞములే శాశ్వతం కాదు. మానవులు ఏ దేవుని పూజించినా, ఏ మార్గంలో ప్రయాణించినా, ఏ సాధన చేసినా,
ఏ సాంప్రదాయాన్ని పాటించినా తుదకు జ్ఞానోదయమే అంతిమ లక్ష్యం. మోక్షం పొందడానికి ఈ జ్ఞానమే తుదిమెట్టు. కాబట్టి జ్ఞానాన్ని సాధించడానికి కర్మ చేయాలి. ఆ జ్ఞానంతో మోక్ష మార్గం చేరుకోవాలి. కర్మ ఏం చేస్తుంది అంటే మానవుణ్ణి జ్ఞానము అనే భవనం దగ్గరకు తీసుకొని వెళ్తుంది. అక్కడి నుండి జ్ఞానము మానవుణ్ణి మోక్ష మార్గంలోకి తీసుకెళ్తుంది. కాబట్టి జ్ఞానము అనేది ఒకేసారి రాదు. సత్కర్మలు చేసి చేసి చిత్తశుద్ధిని అలవరుచుకొని తర్వాత జ్ఞానమును సంపాదించాలి. కాబట్టి మొట్టమొదటి మెట్టుగా మానవుడు కర్మయోగం అవలంబించాలి. సత్కర్మలు చేయాలి. సత్సంగంలో ఉండాలి. నిష్కామ కర్మలు చేయాలి. నిరంతరం భగవంతుణ్ణి ఆరాధించడం, దైవచింతన చేయడం, శ్రవణం, మననం, కీర్తనం మొదలైనవి ఆచరించాలి. అప్పుడు మానవుడు జ్ఞానమునకు అర్హుడవుతాడు. కాబట్టి ప్రతి మానవుడు జ్ఞాన సముపార్జనే లక్ష్యంగా కర్మలు చేయాలి. జ్ఞానము కర్మ రెండింటిలో జ్ఞానమే శ్రేష్టమని, కానీ జ్ఞానం సంపాదించడానికి కర్మ ముఖ్యమని పరమాత్మ స్పష్టంగా చెప్పాడు. జ్ఞానము యొక్క శ్రేష్టత, కర్మ యొక్క ఆవశ్యకత ఇక్కడ నిరూపించబడ్డాయి. మరి ఆ జ్ఞానమును ఎలా పొందాలి అనే విషయాన్ని చెప్పబోతున్నాడు పరమాత్మ. జ్ఞానము సంపాదించడానికి మార్గమేమిటి అనే విషయాన్ని భగవానుడు ఇక్కడ వివరిస్తున్నాడు. ముందు తత్వవేత్త అయిన గురువును వెతుక్కోవాలి. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేయాలి. ఆయనకు సేవలు చేస్తూ సమయం కొరకు ఆయన పక్కన వేచి ఉండాలి. గురువు ప్రసన్నంగా ఉన్నప్పుడు ఆయనను జ్ఞానం గురించి ప్రశ్నించాలి. అప్పుడు గురువు ప్రసన్నుడై జ్ఞానోపదేశం చేస్తాడు. గురువు ఉపదేశములను శ్రద్ధతో వినాలి. విన్నది భక్తితో ఆచరించాలి. ఈ విధంగా జ్ఞానాన్ని సంపాదించాలి. ఇక్కడ కృష్ణుడు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. ఈ ఆత్మజ్ఞానం అనేది ఎవరికి వాళ్ళు తెలుసుకునేది కాదు, కేవలం గురువు ద్వారానే పొందదగినది. ఎందుకంటే మనం ఎంత పండితులం అయినా, సంస్కృతం బాగా అధ్యయనం చేసినా, శాస్త్రములలోనూ వేదములలోనూ ఉపనిషత్తులలోనూ ఉండే విషయములను సరిగ్గా అర్థం చేసుకోలేము. తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురువు ద్వారానే మనము శాస్త్రములను సరిగ్గా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆత్మజ్ఞానం గురించి అంటే తన గురించి తాను తెలుసుకోవడానికి ముందు శాస్త్రం గురించిన అవగాహన కావాలి. శాస్త్రము అంటే వేదములు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు మొదలైనవి. శాస్త్రముల సాయం లేనిదే మనం మన గురించి తెలుసుకోలేము. మన ముఖం మనం చూసుకోవాలంటే మనకు అర్థం కావాలి. అలాగే మన గురించి మనం తెలుసుకోవాలంటే మనకు శాస్త్ర ప్రమాణం అత్యవసరం. కేవలం శాస్త్రం ఉండి ప్రయోజనం లేదు. ఆ శాస్త్రాన్ని మనకు అర్థమయ్యేటట్లు చెప్పే గురువు ఉండాలి. మందుల షాపులో మందులు ఉన్నాయి. ఏ జబ్బుకు ఏ మందు వేసుకోవాలో, ఏ మోతాదులో వేసుకోవాలో చెప్పడానికి డాక్టర్ కావాలి. అలాగే శాస్త్రములలో ఉన్న విషయాలను మనకు విడమరిచి అర్థమయ్యేటట్లు చెప్పడానికి గురువు కావాలి. గురువు అంటే అంధకారము నుండి వెలుగులోనికి నడిపించేవాడు. అజ్ఞానము అనే చీకటిలో నుండి జ్ఞానము అనే వెలుగులోకి నడిపించేవాడు అని అర్థము. ఆ గురువులు ఎలా ఉండాలి అంటే గురువుల యొక్క క్వాలిఫికేషన్ గురించి ఇక్కడ చెప్పాడు పరమాత్మ. వారు జ్ఞానులు అయి ఉండాలి, అంటే జ్ఞానం సంపాదించి ఉండాలి. జ్ఞానం సంపాదించాలంటే వారు వంశపారపర్యంగా జ్ఞాన సముపార్జన చేసిన వారు అయి ఉండాలి. గురు సంప్రదాయం కలవారుగా ఉండాలి. ఇంకా వారు తత్వదర్శనులు అయి ఉండాలి, అంటే పరమాత్మ తత్వమును బాగా తెలుసుకొని ఉండాలి. తత్వదర్శి కాకుండా కేవలం తత్వదర్శి అని పేరు పెట్టుకుని ఉపన్యాసాలు ఇచ్చేవారు, వేదాలను వల్లించేవారు, వేదాంతం చెప్పేవారు గురువులు కాదు. తత్వదర్శనుడు అయి ఉండి తాను తెలుసుకున్న దానిని, దర్శించిన దానిని తన శిష్యులకు అర్థమయ్యేటట్లు బోధించేవాడు మాత్రమే జ్ఞాన బోధకు అర్హులు. వారినే బోధగురువులు అని అంటారు. గురువుల గురించి చెప్పిన తర్వాత ఆ గురువులను ఆశ్రయించిన శిష్యులు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని ఇప్పుడు వివరంగా చెప్తున్నాడు పరమాత్మ. శిష్యుడికి శాస్త్రములను గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలి, శ్రద్ధ ఉండాలి, నేర్చుకోవాలనే బలమైన కోరిక ఉండాలి. దానికి తగ్గట్లు గురువు పట్ల వినయం, విధేయత కలిగి ఉండాలి. గురువు దగ్గరకు పోయినప్పుడు శిష్యుడు తనలో ఉన్న వినయమును, విధేయతను, శ్రద్ధను గురువు ముందు ప్రకటించాలి. అది ఎలాగంటే మొదటిది ప్రణిపాతము. జ్ఞానము నేర్చుకోవడానికి గురువు దగ్గరకు వెళ్ళిన సాధకుడు ముందు గురువు గారికి సాష్టాంగ నమస్కారం చేయాలి. దానినే ప్రణిపాతము అని అంటారు.
గురువుకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు అంటే సాధకుడు తనలో ఉన్న గర్వము, అహంకారము, దర్పము, అభిమానము అంతా విడిచిపెట్టినట్లు లెక్క. లేకపోతే గురువుగారి పాదములకు నమస్కరించడు. దేహాభిమానము ఉన్నంత వరకు విద్య రాదు. గురువు చెప్పింది తలకెక్కదు. ఎందుకంటే ఈ గురువుకేం తెలుసు, నాకన్నా ఈయనకు బాగా తెలుసా అని మనసులో అహంభావము, అభిమానము ఉంటే ఆ శిష్యుడు ఏమీ నేర్చుకోలేడు. కాబట్టి సాధకుడికి వినయము ముఖ్యం. పోనీ నిలబడి దండం పెడితే చాలదా, నేల మీద సాష్టాంగ పడాలా అని కొందరు అనుకుంటారు. గురువుగారి పాదములను తాకడం వలన అహంకారము నశించి వినయం, శ్రద్ధ, గురువుగారి మీద భక్తి పెరుగుతాయి. గురువు ఎప్పుడూ శిష్యుడు తనకు ఇలా నమస్కారం చెయ్యాలి అని అనుకోడు. శిష్యుడిలో ఉన్న వినయము, విధేయత, భక్తి, విశ్వాసము, గురువు మీద నమ్మకము ఈ సాష్టాంగ ప్రణామంతోనే తెలిసిపోతాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే మానవుడు గొప్పవాడు కావచ్చు, చక్రవర్తి కావచ్చు, గొప్ప అధికారి కావచ్చు, అపరిమితమైన అధికారాలు కలిగి ఉండవచ్చు. కానీ భగవంతుని ముందు, గురువుల ముందు, తత్వవేత్తల ముందు సామాన్యుడే. పరమాత్మ దృష్టిలో ఈ ప్రాపంచికమైన, వ్యావహారికమైన పదవులకు, హోదాలకు విలువలేదు. ఎందుకంటే ఇవన్నీ ఈ శరీరానికి చెందినవి. పైగా కొంతకాలానికి పరిమితమయ్యాయి. ఈ శరీరం శాశ్వతం కాదు, ఈ పదవులు శాశ్వతం కాదు. శాశ్వతమైన పరమాత్మ ముందు అశాశ్వతములైన పదవులకు, హోదాలకు విలువలేదు. బ్రహ్మ బలమే నిజమైన బలము, హోదా, అధికారము అన్నీ. ఉదాహరణకు విశ్వామిత్రుడు తనకు ఎంతో బలగం, హోదా, కీర్తి, పరాక్రమం ఉండి కూడా వశిష్ఠుని బ్రహ్మ బలాన్ని గెలవలేకపోయాడు. తుదకు వశిష్ఠునికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన చేత బ్రహ్మర్షి అని పిలిపించుకున్నాడు. పూర్వకాలంలో కూడా చక్రవర్తులు, రాజులు తమ తమ రాణులతో కలిసి వనాలకు వెళ్ళి అక్కడ ఉన్న మునులను దర్శించి వారికి ప్రణిపాతము చేసి వారి ఆశీర్వచనాలను పొందారు అని వింటూ ఉంటాం. ఈ రోజుల్లో కూడా ధనవంతులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ఉన్నత పదవులలో ఉన్నవారు రమణ మహర్షికి, పరమాచార్యకు ప్రణిపాతం చేసిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి గురువుల ముందు గర్వమును, అహంకారమును వదిలిపెట్టి ప్రణిపాతం చేయాలి. ఇక రెండవది పరిప్రశ్నేన, అంటే గురువు గారికి సాష్టాంగ దండ ప్రణామం చేసిన తర్వాత తనలో ఉన్న జిజ్ఞాసను, తపనను ఎలా ప్రకటించాలి అంటే గురువుగారు ప్రసన్నుడిగా ఉండగా చూసి ఆయనను తనలో ఉన్న సందేహములను గురించి ప్రశ్నించాలి. దానినే పరిప్రశ్న అంటారు. కటువుగా కాకుండా, వాద ప్రతివాదాల రూపంలో కాకుండా, వితండవాదంగా కాకుండా సౌమ్యంగా, భక్తిభావంతో గురువుగారిని ప్రశ్నించాలి. తను వేయబోయే ప్రశ్న గురువుగారిని అడగవచ్చా అని 1కి 2 సార్లు ఆలోచించి అప్పుడు అడగాలి. ఆయన ఇచ్చిన సమాధానాలను భక్తితో అర్థం చేసుకోవాలి. అంతేగాని నీకేం తెలుసు, నీకన్నా నాకే బాగా తెలుసు అనే భావన మనసులో రానియకూడదు. మూడవది సేవయ, అంటే గురువుకు సేవ చేయాలి. అది ఈ రోజుల్లో సాధ్యం అయ్యేది కాదు. పూర్వం గురుకులంలో ఉండే శిష్యులు గురువుకు సేవ, శుశ్రూష చేసేవాళ్ళు. సేవ చేయడం అంటే గురువుకు దగ్గరవ్వడం. అప్పుడు గురువుగారికి నీ తత్వమో, నీ స్వభావమో అర్థమవుతుంది. నీకు ఎలా చెబితే అర్థమవుతుందో గురువుగారికి అర్థమవుతుంది. అంతేకాకుండా గురువుగారి అనుగ్రహము, కటాక్షము పొందాలంటే శుశ్రూష చేయాలి. గురువుగారి కటాక్షము లేనిదే ఆధ్యాత్మికంగా శిష్యుడు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. కాబట్టి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని అన్నారు. గురుసేవ, దైవసేవ రెండూ ప్రతి మానవుడికి అవసరమే. కాబట్టి గురువుగారి వద్ద విద్య నేర్చుకోవడానికి ప్రణిపాతము, సేవ, పరిప్రశ్న గురించి పరమాత్మ ఇక్కడ వివరించాడు. మరి గురువు బాధ్యత ఏమిటి అంటే గురువు శిష్యునికి ఏమి ఉపదేశించాలి అని అంటే ఉపదేక్ష్యంతి, అంటే గురువు శిష్యునికి జ్ఞానమును ఉపదేశిస్తాడు. అజ్ఞానము అనే అంధకారంలో ఉన్నవాడిని జ్ఞానము అనే వెలుగులోనికి తీసుకుని వెళతాడు. అడిగాడు కదా అని తనకు తెలిసి తెలియని విషయాలు అన్నీ చెప్పి శిష్యుణ్ణి మరింత అంధకారంలోనికి నెట్టకూడదు. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో అనే విషయాన్ని ఉపదేశిస్తాడు. గురువుగారు ఉపదేశించిన జ్ఞానమును శ్రద్ధాభక్తులతో విని ఆకళింపు చేసుకుని ఆచరించడం శిష్యుడి కర్తవ్యం. ఈ మొత్తం ప్రక్రియను జ్ఞానయజ్ఞము అని అంటారు.
ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఇంతకుముందు అర్జునుడు కృష్ణుడితో, కృష్ణ, నాకు ఏమీ తోచడం లేదు, నా బుద్ధి పనిచేయడం లేదు, నన్ను నీ శిష్యునిగా స్వీకరించి నాకు జ్ఞానమును ఉపదేశించు అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడికి జ్ఞాన కర్మ యోగముల గురించి చెప్పి ఇంకా ఈ విధంగా అన్నాడు. అర్జున, సాధకుడు మంచి గురువు వద్దకు పోయి ఆయనకు ప్రణిపాతం చేసి ఆయనకు సేవ చేసి జ్ఞానమును పొందాలి అని అన్నాడు. అంటే జ్ఞానము కేవలము గురు శిష్య పరంపరంగా వస్తుందే కానీ సొంతగా శాస్త్రములను అధ్యయనం చేయడం వలన రాదు అని చెప్పాడు. అర్జునుడు ఒక విధమైన మోహంలో, భ్రమలో ఉన్నాడు. వీళ్ళంతా నా వాళ్ళు, వీళ్ళందరినీ నేను ఎలా చంపాలి అనే మోహంలో ఉన్నాడు. కాబట్టి అర్జునుడు తెలుసుకోదగిన జ్ఞానం గురించి చెప్తున్నాడు పరమాత్మ. ఏది నీవు తెలుసుకుంటే మరలా ఇటువంటి మోహంలో పడవో, ఏది తెలుసుకుంటే అన్ని ప్రాణులలో ఉన్న ఆత్మను నీలో నాలో చూడగలవో అట్టి జ్ఞానమును మంచి గురువుకు శుశ్రూష చేసి తెలుసుకో అని చక్కని సలహా ఇస్తున్నాడు. పరమాత్మ ఇక్కడ జ్ఞానము వలన కలిగే లాభాలను వివరిస్తున్నాడు. మొదటిది, జ్ఞానం కలిగినందువలన అప్పటి వరకు ఉన్న మోహం పోతుంది. సమస్త ప్రాణికోటిని తనలో చూడగలడు. అంటే సమత్వ భావన కలుగుతుంది, భేదభావన ఉండదు. నువ్వు నేను అనే భావన అంతరిస్తుంది. మనకి చూడడానికి కళ్ళున్నాయి ఎందుకు? చూసి నడవడానికి, గోతిలో పడకుండా ఉండడానికి. అలాగే జ్ఞానం ఉన్నదానికి లక్షణం మోహంలో పడకుండా ఉండడానికి. ఈ ప్రాపంచిక విషయములు, విషయ వాంఛలు అన్నీ అసత్యాలు, ఒక్క ఆత్మయే సత్యం. ఇదే ప్రాథమిక జ్ఞానం. ఇటువంటి జ్ఞానం కలవాడు ప్రాపంచిక వస్తువులను చూచి వాటి మోహంలో పడి ఇవన్నీ నావి, ఇవి లేకపోతే నేను బ్రతకలేను, వీటిని నేను ఎలాగైనా పొందాలి అని అనుకోవడం మోహం. మామిడికాయ మొదట వగరుగా ఉంటుంది, తర్వాత పులుపుగా ఉంటుంది, బాగా పండిన తర్వాత తీయగా ఉంటుంది. మామిడి పండు పూర్తిగా పండిన తర్వాత పూర్వపు వగరు, పులుపు మాయమవుతాయి. అలాగే జ్ఞానం కలిగిన దానికి లక్షణం అజ్ఞానం, అవివేకం పోవాలి. ఈ ప్రపంచమంతా మాయా అని తెలుసుకోవాలి. ప్రాపంచిక విషయాలను వదిలిపెట్టి చిత్తమును పరమాత్మ వైపు మళ్లించాలి. ఇప్పటి వరకు అర్జునుడు వీరంతా నా వాళ్ళు, వీరిని ఎలా చంపడం అని అనుకుంటూ తన కర్తవ్యమును మర్చిపోయాడు. వీరు వేరు, వీరి ఆత్మలు వేరు, వీరి శరీరాలు మాత్రమే చంపబడుతున్నాయి, కానీ వీరి ఆత్మలు కాదు అనే జ్ఞానాన్ని పొందమంటున్నాడు కృష్ణుడు. ఈ కాలంలో కూడా చాలామంది మేము జ్ఞానులము, మీకంతా జ్ఞానబోధ చేస్తాము అని అంటూ ఉంటారు. అటువంటి వారు కూడా ప్రాపంచిక విషయాలలో మునిగి తేలుతూ ఉంటారు. అటువంటి వారి జ్ఞానము ఒకరికి చెప్పడానికే కానీ వారు ఆచరించడానికి కాదు. దానినే దాంభిక జ్ఞానము, మిడిమిడి జ్ఞానము అంటారు. వారు జ్ఞానులు కారు, అజ్ఞానులు అని భగవంతుడు చెప్తున్నాడు. శుష్క వేదాంతములు వల్లించేవారు జ్ఞానులు ఎన్నటికీ కాలేరు. వారి వేదాంతము ఉపన్యాసముల వరకే పరిమితం. కాబట్టి జ్ఞానులు అని పిలిపించుకునే వాళ్ళు ముందు తాము చెప్పే వేదాంతాన్ని అర్థం చేసుకొని ఆచరించి తర్వాత ఇతరులకు బోధించాలి. భగవద్గీత ఎక్కువగా ఆచరణకే ప్రాధాన్యాన్ని ఇచ్చింది, కేవలం శాస్త్ర జ్ఞానాలకు కాదు. కాబట్టి జ్ఞానం కొరకు సాధన చేసి జ్ఞాని అయినవాడు ముందు కామమును, క్రోధమును, లోభమును జయించాలి. ఆత్మ గురించిన జ్ఞానమును పొందాలి. ఒకరికి చెప్పే ముందు తనకు తాను ఆత్మశోధన చేసుకోవాలి. తనలో ఇంకా ఏదైనా లోపాలు ఉంటే వాటిని వెంటనే నిర్మూలించాలి. అప్పుడే అతడు జ్ఞాని అవుతాడు. జ్ఞాని అయ్యాడు అన్నదానికి లక్షణం ఏంటంటే తనలో ఉన్న ఆత్మ, ఇతరులలో ఉన్న ఆత్మ ఒకటే అని తెలుసుకోవడం, అందరూ సమానమే అని తెలుసుకోవడం, సమత్వ భావన కలిగి ఉండడం. నేను వేరు, నీవు వేరు, నాకంతా తెలుసు, నీకేం తెలియదు అని అనుకున్నంత వరకు ఎవ్వరూ జ్ఞాని కాలేరు. అంతేకాకుండా ఈ సమస్త జగత్తును జ్ఞాని తనలో చూడగలడు. మనస్సును ఆత్మయందు లీనం చేయగలడు. ఆత్మానందాన్ని పొందగలడు. అతనే జ్ఞాని. జ్ఞాని యొక్క తర్వాతి లక్షణం భగవంతుని తనలో ఆపాదించుకోవడం, తనలో దైవత్వాన్ని ఆపాదించుకోగలగడం. నేనే భగవంతుడు, భగవంతుడే నేను అనే తాదాత్మ్య స్థితికి రావడం. అంటే నేను భగవంతుడిని, అందరూ నన్నే పూజించండి అని అహంకరించడం కాదు. తనలో ఆత్మ ఉంది, ఆత్మ వేరు, శరీరం వేరు, నాలో ఉన్న ఆత్మ ఆ పరమాత్మ అంశయే అనే జ్ఞానం కలగాలి, కానీ అహంకారం కాదు. అంటే ద్వైత భావన వదిలిపెట్టి
అద్వైత భావన పెంపొందించుకోవాలి. ఆ భావన కలిగిన వాడే గురువు. మోహము అనే పదాన్ని ఇక్కడ వాడతారు. మోహము అంటే రెండు విషయముల గురించి సందిగ్ధత, ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియని తనము. అది కుదరదు, అమ్మో ఇది కూడా కుదరదు, మరి ఎలాగా అనే వ్యాకులత, దీనినే మోహము అంటారు. ఇది ప్రతి మానవుని జీవితంలో అనునిత్యం కలుగుతూనే ఉంటుంది. ఆ కారణంగా మనం మన నిర్ణయాలను తొందరగా తీసుకోలేము, దాటవేస్తూ ఉంటాం, నానబెడతాం. దానితో సమస్య జటిలమవుతుంది. ఎందుకంటే కాలం మన కోసం ఆగదు కాబట్టి తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకోవడం మానవ కర్తవ్యం. చాలామంది తప్పు నిర్ణయాలు తీసుకుని జీవితాలను కష్టాల పాలు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే సరైన నిర్ణయం తీసుకోవడానికి అవసరమైన వివేకము, జ్ఞానము, అవగాహన లేకపోవడం వలన. కాబట్టి ప్రతి మానవుడు ముందు వివేకము, జ్ఞానము, బుద్ధి, విచక్షణా శక్తిని పెంపొందించుకోవాలి. కొంతమందికి ఇవన్నీ ఉన్నా పొరపాట్లు చేస్తూ ఉంటారు. అదే అర్జునుడు చేస్తున్నాడు. మనం ఉన్నదాన్ని ఉన్నట్లు దాని స్వస్వరూపంతో చూడగలగాలి, కానీ మోహంతో కాదు. అప్పుడు ఎటువంటి పొరపాటు నిర్ణయాలకు అవకాశం లేదు. శరీరం వేరు, ఆత్మ వేరు అని కాకుండా ఈ శరీరమే నేను అనే మోహంలో పడడం వలన అర్జునుడు నేను యుద్ధం చేయను, సన్యాసం తీసుకుంటాను అని పొరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇక్కడ మరొక విషయం కూడా చెప్పారు. నీలో, నాలో, అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే, వేరు వేరు కాదు అని తెలుసుకుంటావు అని అన్నాడు. అంటే నీవే పరమాత్మ, ఆ పరమాత్మే నీవు అనే విషయాన్ని బోధిస్తున్నాడు. దీనినే జీవేశ్వర ఐక్యము అని కూడా అంటారు. పరమాత్మ ఒక ఊహాజనితమైన విశ్లేషణ చేస్తున్నాడు. అర్జున, ఒకవేళ నీవు యుద్ధం చేసి వీళ్ళందరినీ చంపి అంతులేని పాపం మూటగట్టుకుని తద్వారా జరగబోయే వర్ణసంకరానికి బాధ్యుడివయ్యి ఈ లోకంలో ఉన్న పాపాత్ములందరికంటే ఎక్కువ పాపం చేస్తాను అని నీవు అనుకుంటే కూడా నీవు ఇంతకు ముందు చెప్పబడిన జ్ఞానాన్ని సంపాదిస్తే జ్ఞానం అనే తెప్ప సాయంతో ఈ పాప సముద్రాన్ని దాటగలవు. అలాగే నీ పాపం కూడా ఒక్క క్షణంలో పటాపంచలవుతుంది అని అభయం ఇచ్చాడు. అందుకే యుద్ధమైన తర్వాత మంచి గురువుని చూసి ఆయన వద్ద జ్ఞానమును సంపాదించు అని బోధించాడు. అంటే ఇంత చెప్పినా అర్జునుడికి జ్ఞానం తలకెక్కలేదు అని వ్యంగ్యంగా అన్నట్లు ఉంటుంది. ఇది అర్జునుడి పరంగా కాకుండా మానవుల పరంగా కూడా అర్థం చేసుకోవచ్చు దీన్ని. ఎలాగంటే మానవుడు కర్మలు చేయడం, అందులో పాపకర్మలు చేయడం, పాపాలు మూటగట్టుకోవడం సర్వసాధారణం. కాబట్టి మానవుడు పాపాలు చేసినా కూడా గురువుగారి దగ్గర శిష్యరికం చేసి జ్ఞానాన్ని పొందితే ఆ పాపాలు అన్నీ పోతాయి అని భావన. ఇక్కడ కృష్ణుడు చెప్పదలుచుకుంది ఏంటంటే ఎన్ని మహాపాపాలు చేసినప్పటికీ జ్ఞానం సంపాదిస్తే ఆ పాపాలన్నీ హరించిపోతాయి. అంటే ముందు పాపాలు చేసి తర్వాత వాటిని పోగొట్టుకోమని కాదు. ముందు జన్మలో కానీ ఈ జన్మలో కానీ తెలిసి తెలియకుండా అజ్ఞానం చేత ఏమైనా పాపాలు చేసి ఉంటే గురువు ఉపదేశం వలన అజ్ఞానం నుండి జ్ఞానంలోని అనగా చీకటిలో నుండి వెలుగులోనికి ప్రవేశించి ఆ జ్ఞానముతో గత జన్మలోవి కానీ ఈ జన్మలోవి కానీ చేసిన పాపములను పోగొట్టుకునే అవకాశం ఉంది. జ్ఞానము అంత గొప్పది అని చెప్పడమే ఇక్కడ ఉద్దేశ్యము. కానీ పాపములు చేయడానికి లైసెన్స్ ఇచ్చినట్లు కాదు. సముద్రం ఎంత విశాలంగా ఉన్నా దాన్ని దాటడానికి చిన్న పడవ చాలు, అంతేకాని సముద్రం అంత పడవ అక్కర్లేదు. అలాగే మనం చేసిన పాపం ఎంత పెద్దదైనా దానిని ఇసుమంత జ్ఞానంతో ఈ పాప సముద్రాన్ని దాటవచ్చు. అందుకనే సంతరిష్యసి అనే మాట వాడారు. అంటే పాపము అనే సముద్రమును జ్ఞానము అనే తెప్పతో చక్కగా దాటగలవు అని అర్థం. ఇంకా కొంతమంది ఒక దురభిప్రాయంలో ఉంటారు. పాపం చేసిన వాళ్ళు వేదములు శాస్త్రములు చదవకూడదు, అసలు తాకనే తాకకూడదు, ఓంకారం పలకకూడదు, గీతను చదవకూడదు అనే ఆంక్షలు పెడుతూ ఉంటారు. అది శుద్ధ తప్పు. ఇక్కడ చెప్పిన దాని ప్రకారం ఎంత గొప్ప పాపి అయినా జ్ఞానం సంపాదించడానికి అర్హుడు అని ఉంది. జ్ఞానం రావాలంటే పురాణాలు శాస్త్రాలు చదవాలి. కాబట్టి పాపులు కూడా అన్నీ చదవచ్చు, ఏ దోషం లేదు. బాగా ఆరోగ్యంగా ఉన్నవాడికి మందు అక్కర్లేదు, రోగికే మందు కావాలి. అలాగే పాపం చేసిన వాడికే దాన్ని పోగొట్టుకోవడానికి జ్ఞానం కావాలి. వాడే వేదాలు శాస్త్రాలు చదవాలి. కాబట్టి పాపాత్ములు కానీ పుణ్యాత్ములు కానీ ఎవరైనా కానీ ఆత్మజ్ఞానం పొందడానికి
అర్హులే. బాగా మండుతున్న అగ్ని తనలో వేసిన కట్టెలను ఏ విధంగా భస్మం చేస్తుందో అలాగే జ్ఞానము అనే అగ్ని సర్వ కర్మలను భస్మం చేస్తుంది. జ్ఞానము అంటే అగ్ని అని అన్నారు. జ్ఞానమును అగ్నితో పోల్చారు. అగ్ని ఎలా అయితే కట్టెలను కాల్చి బూడిద చేస్తుందో అలాగే జ్ఞానము కూడా కర్మలను కాలుస్తుంది అని అన్నారు. ఇంతకుముందు మనం చేసిన పాపములు ఎలా నాశనం అవుతాయో చెప్తున్నాడు. ఇప్పుడు ఈ జన్మలో మనం చేసిన కర్మలు ఎలా నాశనం అవుతాయో చెప్తున్నాడు పరమాత్మ. మనం దుఃఖంలో ఉన్నాము. ఆ దుఃఖం పోవాలంటే జన్మ రాకూడదు. జన్మ రాకూడదు అంటే కర్మలు, కర్మ బంధనములు ఉండకూడదు. కర్మ బంధనములు ఉండకూడదు అంటే జ్ఞానం కలగాలి. ఆ జ్ఞానం అనే అగ్నిలో వేసి కర్మలను, కర్మ బంధనములను కాల్చివేయచ్చు. ఆ అగ్ని కూడా ఎటువంటిది అంటే సమిద్దోగ్ని, అంటే బాగా మండుచున్న అగ్ని, అంటే నివురుగప్పిన నిప్పు కాదు. జ్ఞానం కూడా మానవునిలో ఆ మాదిరి ప్రజ్వరిల్లుతూ ఉండాలి. ఇక్కడ పరమాత్మ సర్వకర్మాణి అని అంటారు. సకల కర్మలు, ఆ కర్మల వలన కలిగిన బంధనములు, అంటే మానవుడు ఎటువంటి కర్మ చేసినా సరే ఆ కర్మల వలన కలిగే బంధనములను జ్ఞానం తొలగిస్తుంది. జ్ఞానము అంటే ఏమిటి? ఆత్మతత్వమును తెలుసుకోవడం. ప్రాపంచిక విషయములు అన్నీ అశాశ్వతములు, అసత్యములు. పరమాత్మ ఒక్కటే సత్యము. ఆ పరమాత్మ అందరి హృదయాలలో ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్నాడు. కాబట్టి ప్రాపంచిక విషయములను వదిలిపెట్టి శాశ్వతుడు అయిన పరమాత్మలో మనసును లగ్నం చేయడం, ఇదే అసలైన జ్ఞానం. ఇంకా కర్మలు 3 రకాలు: సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. ఒకసారి జ్ఞానం కలిగితే సంచిత కర్మ పూర్తిగా కాలిపోతుంది, అసలు మొలకెత్తదు. రెండవది ఆగామి కర్మ. ఒకసారి జ్ఞానం కలిగితే ఆగామి కర్మలను మనం నివారించవచ్చు. ప్రారబ్ధ కర్మ జ్ఞానం కలిగే కొద్దీ క్రమక్రమంగా క్షీణించిపోతుంది. ఈ ప్రారబ్ధ కర్మ జ్ఞానిని ఏమీ చేయలేదు. అంటే జ్ఞాని బయట ప్రపంచంలో ఏం చేసినా అతనికి ఆ కర్మబంధనములు అంటవు. కాబట్టి ఈ జనన మరణ చక్రములో నుండి బయటపడదలుచుకున్నవాడు ముందు కర్మయోగం తర్వాత జ్ఞానయోగం అవలంబించి కర్మలను, ఆ కర్మల వలన కలిగే బంధనాలను జ్ఞానం అనే అగ్నిలో దగ్ధం చేయాలి. జ్ఞానం యొక్క విశిష్టతను గురించి ఇంకా వివరంగా చెప్తున్నాడు పరమాత్మ. ఈ ప్రపంచంలో పవిత్రమైన వస్తువులు ఎన్నో ఉన్నాయి, కానీ జ్ఞానము వంటి పరమ పవిత్రమైనది మరొకటి లేదు. అన్నింటికంటే పరమ పవిత్రమైనది జ్ఞానం. మానవుని పవిత్రుని చేయడంలో జ్ఞానమును మించినది ఏది లేదు. మానవునిలో అజ్ఞానమును నిర్మూలించి ఆత్మానుభూతిని కలిగించేదే జ్ఞానం. అటువంటి జ్ఞానమును యోగసిద్ధిని పొందిన సాధకుడు కాలానుగుణంగా తనకు తానే స్వయంగా పొందుతున్నాడు. మనకు కనిపించేది ఈ దేహము. దీనిని శుద్ధి చేయాలంటే గంగా స్నానము, పవిత్ర జలాలలో స్నానము, పరిశుభ్రంగా ఉండడం, పూజలు వ్రతాలు చేయడం మొదలైనవి చేస్తాం. కానీ మనసుకు పట్టిన మకిలను వదల్చడానికి విహిత కర్మ ఆచరణ, ఉపాసన, ధ్యానం, యోగం, జ్ఞానం ఇటువంటి సాధనాలు ఎన్నో ఉన్నాయి. వాటి అన్నింటిలోకి జ్ఞానమే ముఖ్యమైనది. ఈ జ్ఞానం మన మనసులో ఉన్న అవిద్యను తొలగిస్తుంది. మరి ఈ జ్ఞానం ఎలా వస్తుందంటే కొనుక్కుంటే రాదు. స్వయం అంటే ఎవరికి వారు సంపాదించుకోవాలి. జ్ఞానం కలగడానికి గురువు, దైవము కేవలం తమ వంతు సాయాన్ని అందిస్తారు, కానీ జ్ఞానం మాత్రం ఎవరికి వారు సంపాదించుకోవాలి. వచ్చిన జ్ఞానాన్ని అనుభవంలోకి తీసుకురావాలి. ఇవన్నీ ఎవరికి వారు చేసుకోవాలి. అందుకే స్వయం అనే పదాన్ని వాడారు. జ్ఞానం సంపాదించడానికి ముందు కర్మయోగమును చక్కగా అవలంబించాలి. నిష్కామ కర్మను అనుష్ఠించాలి. ఇంద్రియ నిగ్రహాన్ని పాటించాలి. చిత్తశుద్ధి కలగాలి. అప్పుడే జ్ఞానం సంపాదించడానికి అర్హుడవుతాడు. ఈ జ్ఞానం ఎక్కడ పుడుతుంది అంటే ఎవడి హృదయంలో వాడికి జ్ఞానం పుడుతుంది. ఒకరి హృదయంలో పుట్టిన జ్ఞానం మరొకరికి పంచడానికి కుదరదు. ఎవడికి వాడే జ్ఞానం సంపాదించి అనుభవించాలి. ఈ జ్ఞానం రావడానికి ఇంత సమయం అని లేదు. ఎంతో కాలం పట్టవచ్చు, కొద్ది కాలంలోనే రావచ్చు. చిత్తము ఎప్పుడు నిర్మలమై జ్ఞానం సంపాదించడానికి అనువుగా ఉంటుందో అప్పుడే జ్ఞానోదయం అవుతుంది. అది వారు చేసే సాధనల్ని బట్టి, సాధనల తీవ్రతను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇంతకాలం సాధన చేశాను, ఇంకా నాకు జ్ఞానం రాలేదే అని బాధపడకూడదు. ప్రయత్నం చేయాలి. ఎంతకాలమైనా వేచి ఉండాలి, ఓపిగ్గా ఉండాలి. ఎవరి ప్రయత్నమును బట్టి వారికి ఎప్పుడో ఒకప్పుడు జ్ఞానోదయం అవుతుంది. కాయ పండాలంటే
సమయం కావాలి. తల్లి గర్భంలో శిశువు 9 నెలలు ఉంటే గాని బయటికి రాడు. ఇది అంతే. మొక్క మాను కావడానికి ఎంతో కాలం పడుతుంది. కాబట్టి ఓర్పుతో, నిశ్చల మనస్సుతో నిష్కామ కర్మలు చేస్తూ ప్రాణాయామం లాంటి సాధనలు చేసి ఇంద్రియ మనోనిగ్రహములను పాటిస్తే, హృదయం నిర్మలంగా ఉంచుకుంటే జ్ఞానం తప్పకుండా కలుగుతుంది. శ్రద్ధ కలవాడు, నిష్ట కలవాడు, ఇంద్రియములను అదుపులో ఉంచుకున్నవాడు జ్ఞానమును పొందుతున్నాడు. జ్ఞానము లభించిన తర్వాత పరమ శాంతిని పొందుతున్నాడు. జ్ఞానము పొందడానికి ముఖ్యమైన 3 లక్షణములను, ఆ జ్ఞానము పొందిన తర్వాత కలిగే లాభమును వివరించాడు పరమాత్మ. మొదటిది శ్రద్ధ. ఏ కార్యం చేయాలన్నా శ్రద్ధ ముఖ్యము. ఒక్క జ్ఞానం సంపాదించడానికే కాదు, ఏ పని చేసినా శ్రద్ధతో చేయాలని మనం ఇదివరకే తెలుసుకున్నాం. ఏ కార్యం చేసినా శ్రద్ధతో చేస్తే ఫలితం చక్కగా వస్తుంది. పూజ చేసినా, విద్యాలయాలలో విద్యాభ్యాసం చేస్తున్నా, ఆఫీసులో పనిచేసినా, వ్యాపారం చేస్తున్నా, వృత్తి పని చేస్తున్నా, చిన్నది కానీ పెద్దది కానీ ఏ పనికి అయినా శ్రద్ధ ముఖ్యం. పైగా చేసే పని మీద నమ్మకము, విశ్వాసము ఉండాలి. అంతేకాని అయితే అవుతుంది లేకపోతే లేదు అనే నిర్లక్ష్యం పనికిరాదు. వస్తుందో రాదో అనే సందేహం కూడా ఉండకూడదు. తప్పక సిద్ధిస్తుంది అనే నమ్మకంతో చేసే పని పరిపూర్ణం అవుతుంది. కాబట్టి శ్రద్ధ అంటే కేవలం చేసే పని మీద కుతూహలం కాదు. నేను చేసే పని నాకు మేలు చేస్తుంది, నా ఉన్నతికి తోడ్పడుతుంది, నా భవిష్యత్తును ఉజ్వలంగా చేస్తుంది అనే నమ్మకం, విశ్వాసం కలిగి ఉండాలి. దానినే శ్రద్ధ అంటారు. రెండవది తత్పరః అంటే తదేకనిష్ట. ఏకాగ్రత, పట్టుదల, నిశ్చయాత్మక బుద్ధి. ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయాలి. ఒకటి చెప్పి ఒకటి చేయడం వల్ల విరుద్ధ ఫలితాలు వస్తాయి. ఎవరూ మనల్ని నమ్మరు. మనసు నిర్మలంగా ఉండాలి. అప్పుడే ఏకాగ్రత కుదురుతుంది. కాబట్టి మానవులు ఏ పని చేపట్టినా ఏకాగ్రత ముఖ్యం. ఏకాగ్రతతో ఏ పని చేసినా అఖండమైన శక్తి లభిస్తుంది. అనుకున్న లక్ష్యం సిద్ధిస్తుంది. కాబట్టి మనసును బయట ప్రపంచంలో ఉన్న విషయాల నుండి మరల్చి ఆత్మ విచారణ వైపు తిప్పితే ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. ఉదాహరణకు గీతా జ్ఞాన యజ్ఞమునకు వెళ్ళాం. ఏదో చెప్పారు విన్నామని కాకుండా ఏకాగ్రతతో వినాలి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంటికి పోయి విన్నదానిని మననం చేసుకోవాలి. మనసుకు పట్టేటట్లు చేసుకోవాలి. అవి ఆచరణయోగ్యం అవునో కాదో విచారించాలి. వీలైతే ఆచరించాలి. ఏమైనా సందేహాలు ఉంటే గురువులను అడిగి తెలుసుకోవాలి. ఇలా చేయాలి. కానీ ఆయన ఏదో చెప్పాడు, మనం ఏదో విన్నాంలే, ఇదేమన్నా మనకు వీలయ్యేదా ఏమన్నానా అని అనుకుంటూ వెంటనే మర్చిపోకూడదు. ప్రస్తుతానికి వస్తే విద్యార్థులు చాలామందికి చదివే చదువు మీద నిష్ట ఉండదు, ఏకాగ్రత ఉండదు. ఎదురుగా టీవీ, పక్కనే సెల్ ఫోను. పురాణ కాలాల్లో ఋషుల ఏకాగ్రతను భగ్నం చేయడానికి రంభ, ఊర్వశి మొదలైన అప్సరసలను పంపేవాడని విన్నాం. ఈ రోజుల్లో మానవుల ఏకాగ్రతను భగ్నం చేయడానికి ఇంద్రుడు స్మార్ట్ ఫోన్ను కనిపెట్టి మన మీదకు వదిలాడేమో. అందులోనూ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టా వీటన్నిటి మధ్య ఏకాగ్రత కుదిరే అవకాశమే లేదు. అందుకని ఇవి అన్నీ పక్కన పెట్టి ఏకాగ్రతతో చదివితే పాసు, ర్యాంకు ఖాయం. కానీ ఈ రహస్యం తెలుసుకోలేక క్వశ్చన్ బ్యాంకుల మీద, వేలకు వేల ట్యూషన్ల మీద ఆధారపడుతూ ఉంటారు. క్లాస్ రూమ్లో చెప్పే పాఠం శ్రద్ధగా విని ఇంటికి రాగానే దానిని ఏకాగ్రతతో మననం చేస్తే తెలియని విషయాలను మర్నాడు టీచర్ను కానీ లెక్చరర్ను కానీ అడిగి చెప్పించుకుంటే అది మెదడులో శాశ్వతంగా రికార్డ్ అవుతుంది. పరీక్షలలో ఎంతో సహాయపడుతుంది. మీ గురువులకు మీకు ఇంకా బోధించాలనే ఉత్సుకత కలుగుతుంది. అందుకే అందరికీ నిష్ఠ, ఏకాగ్రత అవసరం. మూడవది ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియములు ఎల్లప్పుడూ బయట ప్రపంచంలో విహరిస్తూ ఉంటాయి. ప్రాపంచిక విషయాలలో లీనమై ఉంటాయి. ఇంద్రియములు చూసిన వాటి గురించి మనసు ఆలోచిస్తుంది. అప్పుడు మనసులో కోరికలు పుడతాయి. ఆ కోరికలు తీరడానికి మరలా ప్రయత్నం మొదలవుతుంది. మనసు చంచలమవుతుంది. అటువంటప్పుడు ఏకాగ్రత కుదరదు. కాబట్టి ఇంద్రియ నిగ్రహము చాలా ముఖ్యం. ఇంద్రియ నిగ్రహం లేకపోతే ఆత్మజ్ఞానం అలవడదు. సాధకుడికి ఇంద్రియములు ప్రబల శత్రువులు. వాటిని నిగ్రహిస్తేనే కానీ సాధకుడు ఆత్మజ్ఞానాన్ని పొందలేడు. ఈ ప్రకారంగా శ్రద్ధ, తదేకనిష్ట, ఇంద్రియ నిగ్రహం అవలంబించి ఆత్మజ్ఞానం పొందితే కలిగే లాభం ఏంటి అని ప్రశ్నించుకుంటే వచ్చేది ఒక్కటే సమాధానం: పరమశాంతి. ఈ రోజుల్లో మానవులకు లేనిది, కావాల్సింది అదే. ఎంత ధనం, భోగభాగ్యాలు, పదవులు ఉన్నా
మానవునికి మనశ్శాంతి కరువైంది. అటువంటి వారు ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించాలి. ఈ విధంగా ప్రయత్నిస్తే ఆత్మను గురించిన జ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం లభించిన వెంటనే పరమశాంతి లభిస్తుంది. అందుకే అచిరేణ అనే పదం వాడారు. అంటే అచిరకాలంలోనే పరమశాంతి లభిస్తుంది అని అర్థం. కాబట్టి బాహ్య ప్రపంచంలో దొరికే వస్తువులతో కొంచెం సుఖం, అనంతమైన దుఃఖం తప్ప మరేమీ దొరకదు. ఆత్మజ్ఞానం కలిగితే పరమశాంతి దొరుకుతుంది అని బోధించాడు పరమాత్మ. సామాన్య జ్ఞానం అంటే కామన్ సెన్స్ లేనివాడు, అంటే విచక్షణ జ్ఞానం లేనివాడు, చేసే పని మీద శ్రద్ధ విశ్వాసం లేనివాడు, ఎల్లప్పుడూ ప్రతిదానిని సందేహించేవాడు ఎన్నటికీ బాగుపడడు. ఎల్లప్పుడూ ఏదో ఒక సందేహంతో సతమతమవుతూ ఉండేవాడు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ సుఖాన్ని పొందలేడు. ఇటువంటి వాడికి గురువు మీద శాస్త్రం మీద నమ్మకం ఉండదు. ఎవ్వరి మీద విశ్వాసాన్ని ఉంచడు. కాబట్టి అజ్ఞానికి, శ్రద్ధ లేని వాడికి, ముఖ్యంగా సందేహజీవికి ఎక్కడా సుఖం లభించదు. మనకు తెలియనప్పుడు ఏదో ఒకటి నమ్మాలి, దాని మీద విశ్వాసం ఉంచాలి. పూర్వపు మహర్షులు మునులు ఎంతో ఆలోచించి దర్శించి శాస్త్రజ్ఞానాన్ని మనకి అందించారు. మనకు ఉన్న మిడిమిడి జ్ఞానంతో అవి అన్నీ తప్పు అనడం సరికాదు. మానవులకు ఉన్న ఒకే ఒక జాడ్యం వల్ల వాడికి తెలియదన్న విషయమే వాడికి తెలీదు. అంటే అంతా నాకు తెలుసు అనుకుంటాడు. అదే అజ్ఞానం. తెలియకపోతే తెలుసుకోవాలి, గురువును ఆశ్రయించాలి, తన సందేహాలు తీర్చుకోవాలి. అంతేకాని ఏమీ తెలుసుకోకుండా అంతా నాకు తెలుసు అని అనుకోవడం అవివేకం. పైగా అటువంటి వాడు ప్రతిదానిని సందేహిస్తాడు. ఇది ఇలా ఎందుకుంది, అది అలా ఎందుకు ఉండకూడదు, ఇది నిజంగా జరిగిందా లేక పుక్కిటి పురాణమా, జరిగితే ఇలానే ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరగకూడదు, వేదాలు ఉపనిషత్తులు ఎవరు రాశారు, వాళ్ళు మగాళ్ళు కాబట్టి వారికి అనుకూలంగా రాసుకుని ఉంటారు, గీతను కృష్ణుడు చెప్పాడా, 700 శ్లోకాలు యుద్ధభూమిలో ఎలా చెప్పగలడు, అసలు భారత యుద్ధం జరిగిందా, ఇలా అనునిత్యం ఏదో ఒక పనికిమాలిన సందేహంతో బాధపడుతూ ఉంటాడు. అటువంటి వాడికి సుఖము శాంతి అనేదే దొరకదు. వేదాలలో కానీ శాస్త్రాలలో కానీ గీతలో కానీ మనకు ఉపయోగించే వాటిని తీసుకొని చదివి అర్థం కాకపోతే గురువు బోధిస్తే విని విన్నదాన్ని అర్థం చేసుకుని మననం చేసుకుని అనుసరించాలి, ఆచరించాలి. అంతేగాని అనునిత్యం సందేహాలతో బాధపడితే వాడికి ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా సుఖం లభించదు అని పరమాత్మ బోధించాడు. నిష్కామ కర్మ యోగమును అవలంబించి తాను చేసిన కర్మల యొక్క ఫలములను వదిలిపెట్టిన వాడిని, తాను సంపాదించుకున్న జ్ఞానము చేత తన సందేహములు అన్నింటినీ పోగొట్టుకున్న వాడిని, ఆత్మజ్ఞానం కలిగిన వాడిని, అతడు ఏ కర్మలు చేసినా ఆ కర్మలు అతన్ని బంధించవు. మనం ఏ కర్మలు చేసినా ఆ కర్మఫలములు మనల్ని బంధింపకుండా ఉండాలి అంటే ముందు మనం నిష్కామంగా కర్మలు చేయాలి. కర్మలు చేసిన తర్వాత ఆ కర్మఫలములను పరమాత్మకు అర్పించాలి. సర్వం భగవదార్పణ చేయాలి. అప్పుడు ఆ కర్మలు మనల్ని బంధించలేవు. అలాగే శాస్త్రములు చదివి జ్ఞానం కలిగినందువలన మనలో ఉన్న సంశయాలు అన్నీ తొలగిపోతాయి. మనస్సు నిర్మలంగా ఉంటుంది. ఏ పని చేసినా ఒక తపస్సులాగా చేస్తాడు. ఏకాగ్రతతో చేస్తాడు. ఎటువంటి అలసత్వము చూపడు. ఈ 2 పనులు చేస్తే మనసు ఆత్మయందు లగ్నమవుతుంది. అతనికి ఎటువంటి సంగము అంటే అటాచ్మెంటు ఉండదు. ప్రాపంచిక విషయములకు అతడు ఆకర్షితుడు కాదు. ఏది కావాలని కోరుకోడు. తనకు లభించిన దానితో తనకు ఉన్నదానితో తృప్తి పడతాడు. లేని దాని కొరకు ఆరాటపడడు. ఈ దేహం మీద అభిమానము అహంకారము వదిలిపెడతాడు. నేను వేరు ఈ దేహము వేరు అనే స్థితికి చేరుకుంటాడు. కర్మబంధము అనేది కేవలం కర్మలు చేస్తే రాదు. కర్మ ఫలముల యందు ఆసక్తి కలిగి ఉండడం, ఈ కర్మ నేను చేస్తున్నాను, దీని ఫలితం నాకు రావాలి అనే కర్తృత్వ భావన కలిగి ఉండడం, చేసే కర్మల యందు విపరీతమైన ఆసక్తి సంగము అంటే అటాచ్మెంట్ కలిగి ఉండడం, వీటి వలన బంధనాలు కలుగుతాయి. ఆత్మజ్ఞానం కలవాడికి ఇవేవీ ఉండవు. ఆత్మజ్ఞానము అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం. ఆత్మ నిత్యము, శరీరము అనిత్యము, నేను ఆత్మనే కానీ ఈ శరీరాన్ని కాదు అని తెలుసుకోవడం. నేను ఈ మనస్సు బుద్ధి శరీరాలతో పనిచేసే అన్ని పనులకు
కేవలం సాక్షిని మాత్రమే. ఈ కర్మఫలములతో నాకు సంబంధం లేదు. సుఖము దుఃఖము వస్తుంటాయి, పోతుంటాయి. వాటిని నేను అనుభవించను. దీనినే ఆత్మజ్ఞానం అంటారు. ఇటువంటి ఆత్మజ్ఞానం కలవాడికి ఏ కర్మ చేసినా ఎటువంటి బంధనము కలగదు. అజ్ఞానములో ఉన్నంత వరకు సందేహాలు తప్పవు. ఒకసారి జ్ఞానం కలిగిందంటే అన్ని సంశయాలు తొలగిపోతాయి. తర్వాత ఆత్మవంతం అని కూడా అన్నారు. ఆత్మవంతం అంటే ఎల్లప్పుడూ జాగరూకతతో ఉండడం. అది ఆధ్యాత్మిక విషయం అన్నా కానీ, ప్రాపంచిక విషయం అన్నా కానీ చేసే పని మీద ఏమరుపాటు, అలసత్వం ఉండకూడదు. నిరంతరం మేల్కొనే ఉండాలి. అప్పుడే అనవసరమైన విషయాలు మన మనసులోనికి చొరబడవు. కాబట్టి మనమందరం అజ్ఞానాన్ని వదిలిపెట్టి ఆత్మజ్ఞానం సంపాదించి అన్ని సంశయాలను పోగొట్టుకొని ఎల్లప్పుడూ జాగరూకతతో ఉంటూ మనం చేసిన కర్మఫలములు అన్నీ పరమాత్మకు అర్పిస్తే మనకు ఆ కర్మ బంధనములు అంటవు. ఓ అర్జున, నీలో అజ్ఞానం ఉంది. ఆ అజ్ఞానం నీ మనసులో అనేక సందేహములను లేవదీస్తూ ఉంది. ముందు నీలో ఉన్న అజ్ఞానాన్ని వదిలిపెట్టు. జ్ఞానం అనే కత్తితో నీలో చెలరేగే సందేహాలను నరికేయి. అలా నిరుత్సాహంగా కూలబడకు. లే, ఆయుధం పట్టు. నీవు క్షత్రియుడువు. క్షత్రియ ధర్మమైన యుద్ధం చెయ్యి. నీవు చేసే కర్మ అంటే యుద్ధము నిష్కామంగా ఆచరించు. నీకు ఏ బంధనములు అంటవు. ఇది పరమాత్మ బోధ. ఇక్కడ కొన్ని పదాలు వాడారు. అజ్ఞాన సంభూతం అంటే అజ్ఞానము వలన పుట్టినవి. సంశయములు, మోహము మొదలైనవి అజ్ఞానం నుండి పుడతాయి. మనలో ఉన్న సకల దుర్గుణములు, అనుమానాలు, దుష్ట సంకల్పాలకు మూలం మనలో ఉన్న అజ్ఞానమే. అజ్ఞానం అంటే ప్రతి దానిని దాని వాస్తవిక రూపంతో కాకుండా మనం అనుకున్నట్లు మనకు అనుకూలంగా అర్థం చేసుకోవడం, అన్నీ మనకు అనుకూలం అవుతాయని భ్రమపడడం, అన్నీ మనకే కావాలని అనుకోవడం, అన్నింటికీ నేనే మూలం, నా వలననే జరుగుతున్నాయి అని భావించడం. జ్ఞానాసిన అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని జ్ఞానము అనే కత్తితో నరికేయాలి. అంటే జ్ఞానము కత్తి వంటిది. అది అజ్ఞానాన్ని కోసేస్తుంది. చీకటి పోవాలంటే వెలుగు రావాలి. అజ్ఞానం పోవాలంటే జ్ఞానము అనే కత్తి కావాలి. అలాగే హృత్సం అంటే ఈ అజ్ఞానము, అనుమానాలు, మోహము ఇవన్నీ ఉండే స్థావరం ఎక్కడో కాదు, మన హృదయమే. దానినే మనస్సు, చిత్తము అని కూడా అంటారు. మన శత్రువులు ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు అని అర్థం చేసుకోవాలి. మనం చేసే పొరపాట్లకు ఇతరులను నిందించే కంటే మనకు మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. హృదయంలో తిష్ట వేసుకుని ఉన్న అజ్ఞానాన్ని, అనుమానాలని మనమే నివృత్తి చేసుకోవాలి. కానీ మరొకరు నివృత్తి చేయలేరు. ఎలాగంటే మన నెత్తి మీద బరువును మరొకరు దించగలరు, మన అప్పు మరొకరు తీర్చగలరు. కానీ మన కడుపులో ఉన్న ఆకలిని మనమే తీర్చుకోవాలి. మరొకరు తింటే మన ఆకలి తీరదు. అలాగే మన హృదయంలో ఉన్న అజ్ఞానాన్ని, అనుమానాలని మనమే నివృత్తి చేసుకోవాలి. దానికి జ్ఞానం సంపాదించాలి. ఆ జ్ఞానాన్ని సంపాదించడానికి యోగమాతిష్ట అంటే యోగమును ఆచరించాలి. అంటే నిష్కామ కర్మ యోగమును అవలంబించాలి. మనలో ఉన్న అజ్ఞానం, సందేహాలు పోవడానికి, జ్ఞానం రావడానికి అవసరమైనది నిష్కామ కర్మయోగం. ఎటువంటి సంగము అంటే అటాచ్మెంట్ లేకుండా, నిస్వార్థంగా, కర్తృత్వ భావన లేకుండా ఏకాగ్ర చిత్తంతో కర్మలు చేయడం. వీటిని ఆచరిస్తే ఎటువంటి కర్మబంధనాలు అంటవు. అందుకే ఓ అర్జున, నేను యుద్ధం చేస్తే నా చేతుల్లో వీళ్ళంతా మరణిస్తారు, వర్ణసంకరం అవుతుంది. ఆ పాపం నేను భరించలేను. అందుకని నేను యుద్ధం చేయను, సన్యాసం తీసుకుంటాను, భిక్షాటన చేసి జీవిస్తాను, ఈ రక్తపు కూడు తినలేను అనే పనికి మాలిన మాటలు కట్టిపెట్టి ఉత్తిష్ట అంటే లే, ఆయుధం పట్టు, నిష్కామంగా కర్తృత్వ భావన లేకుండా యుద్ధం చెయ్యి, ఫలితాన్ని పరమాత్మకు వదిలిపెట్టు అని ప్రబోధించాడు కృష్ణుడు. అయినా అర్జునుడిలో ఏమీ చలనం కలగలేదు. అందుకే పరమాత్మ తన బోధను కొనసాగించాడు. ఉపనిషత్తుల యొక్క, బ్రహ్మ విద్య యొక్క, యోగశాస్త్రము యొక్క సారమైన భగవద్గీతలో జ్ఞానయోగము అను 4వ అధ్యాయము సంపూర్ణము. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. జై శ్రీకృష్ణ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.